today we are going to conduct Vana Mahotsav in our institute, our school. So for rally, we are going to conducting rally. So we have some rules to go to rally on the roads. So first of all, we will take permission. So we went to Fort Town and we asked to sir, and sir is given immediately permission because it is a good occasion. So at the same time, we invited to sir. Sir is came to here. Thank you, sir. అందరికీ స్టాఫ్ ధన్యవాదాలు. వనమోర్చ కార్యక్రమానికి ఈరోజు మన స్కూల్లో చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే చెట్లని మనం ఇట్లా ఎన్విరాన్మెంట్ మంచిగా చూసుకుంటే మనకు కూడా ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది, తిరిగి వస్తుంది. కాబట్టి చెట్లను నాటి మీ చుట్టుపక్కల వారికి కూడా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా తెలియని వారికి కానీ చెట్లు కొట్టేసే వారికి కానీ చెట్ల గురించి దాని గురించి అవగాహన పెంచడానికి మీ సార్ వాళ్ళు చెప్పిన దాన్ని కొంత వాళ్ళకి చెప్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాన్ని మంచిగా డిస్టర్బెన్స్ లేకుండా నాకు బాగా చేసుకుంటారని చెప్పి మన లైఫ్లో అన్నింటికంటే చాలా దగ్గర అయింది ఏందో చెప్తారా మీరు? అన్నింటికంటే ఓన్లీ ఫ్యూ మినిట్స్ కూడా కాదు, 3 minutes అంటే దగ్గర అయింది. చెప్తారా ఎవరైనా? చేతి లేపుతారా? అన్నింటికంటే దగ్గర మన జీవితంలో అన్నింటికంటే దగ్గర ఆక్సిజన్ ఉంటేనే మన జీవితం. నీళ్ళు లేకుంటే 3 days బతుకుతాం, ఆహారం లేకుంటే వారం రోజులు బ్రతుకుతాం, నెల రోజులు బ్రతుకుతాం. కానీ ఆక్సిజన్ అనేదే లేకుంటే చెప్పాను కదా, 3 minutes కంటే ఎక్కువ బతకడం, 2 minutes ఇంకా తగ్గించండి, 1 minute. 1 minute లోపలనే మనిషి డెత్ కావడానికి అవకాశం ఉంది. అదే ప్రకృతి. ఇప్పుడు చూడండి, మీరు ఏ వాతావరణంలో ఉన్నారో మీరే చూడండి. ఎటువంటి వాతావరణంలో మీరు ఉన్నారో, ఎంత హ్యూమిడిటీ ఉందో, దీనికి అన్నింటికి కారణం చెట్లే. చెట్లు ఎంత చాలా ఎక్కువగా నాటితే, పచ్చదనం ఎంత పెంచితే అంత ప్రకృతి మనకు ఆహారం కంటే నీటి కంటే ముందు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది. అందుకొరకే ఈ ప్రోగ్రాంకున్న విలువ అసలు నిజంగా పోల్చుకోలేము, కొలమానం చేయలేము. అందుకొరకే మొక్కల్ని విరివిగా నాటాలి. మీ ఇంటి పక్కన ఎక్కడ కొద్ది ప్లేస్ ఉన్నా మొక్కల్ని నాటండి. సహజంగా మన పాఠశాల నుండి ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 50 to 100 ప్లాంట్స్ నాటుతాం. సహజంగా ఎక్కడో ఒక ప్లేస్ దొరికితే పిల్లల ద్వారా కానీ మేము కానీ మా ఇంటి దగ్గర వచ్చి మీరు చూస్తే నిజంగానే అన్ని చెట్లే ఉంటాం. సార్ దగ్గర ఉన్నారు కదా, వీళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాను మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు ఎన్ని పెట్టాను, నేను ఎన్ని పెంచాను. ఒకసారి మా పాఠశాలల కరస్పాండెంట్ అందరూ కలిసి 100 feet రోడ్లో 1500 ప్లాంట్స్ పెట్టాం. ఇక్కడ నుండి అక్కడ అర్సాపల్లి వరకు, ఇక్కడ రిలయన్స్ నుండి అర్సాపల్లి వరకు అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏకమై అన్ని ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ అప్పుడు కూడా నేను ప్రైవేట్ పాఠశాలల టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ పాఠశాల ప్రెసిడెంట్గా, ఇప్పుడు కూడా ప్రైవేట్ పాఠశాల ప్రెసిడెంట్గా ఉన్నాను. విరివిగా మొక్కలు నాటండి, ప్రాణాలని రక్షించండి, రక్షించబడండి. దీని ఉద్దేశం ఏంటంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైంది, చాలా ముఖ్యమైంది 2 నిమిషాలు దగ్గర అయింది ఆక్సిజన్. అందుకొరకే మొక్కల్ని ఇక్కడ నుండే, మీ చిన్న వయసు నుండే మొక్కలను పెంచడం అలవాటు చేసుకోండి. ఎంత ముఖ్యమైనది అనేది మీకు చెప్పాను. వాటర్ కంటే, ఆహారం కంటే మనకి ఏది ముఖ్యం? ఆక్సిజన్ ముఖ్యం. ఆక్సిజన్ వేటి ద్వారా వస్తుంది? మొక్కల ద్వారా వస్తుంది, చెట్ల ద్వారా వస్తుంది. మనం విడిచినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకుంటాయి, మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది. మనకు తల్లి, తండ్రి, దేవుడు ఎవ్వరు ఇవ్వలేనివి చెట్లే ఇస్తున్నాయి. అందుకొరకు ఈ మొక్కల్ని మనము ప్రతి ఒక్క స్టూడెంట్ చిన్నప్పటి నుండే తన చుట్టూ పరిసరాల్లో మినిమం అయినా కానీ వర్షాకాలం వచ్చిందంటే 10 to 15 ప్లాంట్స్ని పెట్టండి తప్పకుండా. మీరందరి ముందట ఒకసారి మీరందరూ ప్రమాణం చేయండి. ఒక్కసారి ఈ రోజు నుండి ప్రతి వర్షాకాలం
తప్పకుండా 20 మొక్కలను నాటుతాను. ఇది ఈ రోజు నుండే ప్రారంభం. ప్రమాణాలు చేస్తున్నాను. మన గులాబీ చెట్లు కానీ ఇంటి అందానికి కూడా మొక్కలే కారణం. కాబట్టి అందరూ చెట్లను నాటడం మంచిది, నరకడం చెడు. నరకడం అంటే వర్షాలు పడకపోవడం కారణం చెట్టు నరకడమే మనకు మెయిన్ ముఖ్య కారణం. చెట్లు ఎక్కువ నాటాలా, మనం ఆక్సిజన్ తీసుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ.